ముద్రగడ పద్మనాభం గారు చనిపోయాక రాష్ట్రంలో చాలా చోట్ల సంతాప సభలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అన్ని పార్టీల నాయకులు పాల్గొని మాట్లాడుతున్నారు. ఈ పాల్గొన్న వాళ్ళంతా వివిధ పార్టీలకు చెందిన కాపు నాయకులే. టీడీపీ నుంచి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు ఇట్లాంటి ఒక మీటింగ్లో పాల్గొన్నారు. ఈ మీటింగ్ గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా ఆయన అన్న మాట ఏంటంటే 2019లో టీడీపీ ఓడిపోవడానికి ముద్రగడ పద్మనాభం చేపట్టినటువంటి ఉద్యమమే ప్రధాన కారణం అని. అంతకుముందు జ్యోతుల నెహ్రూ గారు కూడా రాజమండ్రిలో జరిగినటువంటి సంతాప సభలో ఇట్లాగే మాట్లాడడం విన్నా నేను. ఇందులో ఉన్న ముఖ్య సమస్య ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారి గొప్పతనాన్ని చెప్దాము అనేటువంటి ప్రయత్నంలో ఆయనకి లేని ఇన్ఫ్లుయెన్స్ని ఆపాదించటం. ముద్రగడ గారికి తన కులంలో ఫాలోయింగ్ ఉండొచ్చు, ముక్కుసూటి వ్యక్తిగా ఆయనకి కొన్ని మంచి లక్షణాలు కూడా ఉండి ఉండొచ్చు. కానీ ఆయన చేసినటువంటి కాపు ఉద్యమం మూలంగా టీడీపీ 2019లో ఓడిపోయింది అని చెప్పి అనడం అతిశయోక్తి. టీడీపీ ఓటమి కారణాల్లో ముద్రగడ ఆందోళన కూడా ఒకటి కావచ్చు, కానీ ఆయన ఒక్కడే టీడీపీని ఓడించాడని చెప్పి అనడం వాస్తవికం కాదు. ముద్రగడ గారికి అంత శక్తే ఉంటే వైసీపీ 2024లో ఓడిపోయేదే కాదు. ఎందుకంటే 2024 ఎన్నికలకు ముందే ఆయన వైసీపీలో చేరాడు. అయినా ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఇక ఆయన సొంత చరిత్ర తీసుకున్నా కూడా పద్మనాభం గారికి ఎన్ని విజయాలో అన్ని అపజయాలు ఉన్నాయి. 2014లో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే డిపాజిట్ రాలా. కాబట్టి చనిపోయిన వాళ్ళ గురించి చెడుగా మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ లేని గొప్పతనాన్ని ఆపాదించడం కూడా వాళ్ళని అవమానించడమే. ఇక నాకు అర్థం కాని రెండో విషయం, 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే నా పేరు పద్మనాభరెడ్డి అని మార్చుకుంటానని చెప్పి ముద్రగడ పద్మనాభం గారు ప్రతిజ్ఞ చేశాడు. అదేం ప్రతిజ్ఞో ఇంతవరకు అర్థం కాలేదు. పేరు మార్చుకుంటాను అనే మాట ఎప్పుడు అంటారు? అలా మార్చుకోవడం అవమానం అని అనుకునేటువంటి సందర్భంలో తన పేరులో రెడ్డి అని చెప్పి తగిలించుకోవడం వల్ల ఎవరికి అవమానమో తెలియదు. ఆయన మాత్రం చాలా నిజాయితీగా వైసీపీ ఓటమి తర్వాత 2024లో తన పేరుని అధికారికంగానే పద్మనాభరెడ్డి అని చెప్పి మార్చుకున్నారు, లెటర్ హెడ్స్ మీద కూడా. ఇక్కడ అర్థం కాని ఇంకో విషయం ఏంటంటే కులానికి ఏమాత్రం సంబంధం లేని ఎన్నికల వ్యవహారంలో, అంటే 2024లో జరిగిన ఎన్నికల వ్యవహారంలో ఆయన కులం మార్చుకుంటానని చెప్పి ప్రతిజ్ఞ చేయడం ఏంటని. ఆయన కులం మార్చుకొని పద్మనాభరెడ్డి అని పెట్టుకున్న తర్వాత కూడా ఆయన కాపు కుల ఉద్ధారకుడు అని చెప్పి మాట్లాడడం ఏంటో కూడా తెలియదు నిజానికి. ఇక బోండా ఉమామహేశ్వరరావు నుంచి వివరణ తీసుకోవాలి అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు అని తాజా వార్త. వైసీపీ నేతలతోటి కలిసి వేదిక పంచుకున్నాడు ఆయన. దీని మీద వివరణ తీసుకోవాలి అని చెప్పి పల్లా శ్రీనివాసరావు, నిమ్మల రామానాయుడు వీరిద్దరికీ అప్పగించారట. అయితే నిజానికి ఇట్లా సంతాప సభల్లో వేదిక పంచుకోవడం తప్పు కాదు. కుల సమావేశాల్లో ఈ నాయకులని చెప్పుకునే వాళ్ళు పాల్గొనడం యాక్చువల్గా తప్పు. కానీ గమ్మత్తు ఏమిటంటే ఇప్పుడంతా రివర్స్ అయింది. ఎంత రివర్స్ అంటే ముద్రగడ పద్మనాభం గారు పద్మనాభరెడ్డి అని పేరు మార్చుకున్నారు ఎవరు చేయని విధంగా. అయినా కూడా ఆయన కాపు కులానికి ఎంతో సేవ చేశారు, ఆయన కాపు కులానికి దీపిక వంటి వారు అని చెప్పి కాపు కుల నాయకులే సమావేశాలు పెట్టి మరీ ఆయన పొగడ్డం.